హలో అండి అందరికీ. నిన్న బిగ్ బాస్ హౌస్లో ఏమేమి జరిగిందో పాయింట్ టు పాయింట్ ఇవాళ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం కెప్టెన్ ఆఫ్ ద హౌస్ సంజన గారి గురించి, అసలు ఆవిడ కెప్టెన్ ఎలాగయ్యారో మనం మాట్లాడుకుందాం. ఈరోజు కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యువల్ గారు ఎలిమినేట్ అయిన తర్వాత శ్రీజ గారు రాళ్ళు ఎవరూ లాగలేదు. ఎందుకంటే ఇలా కూడా అనుకోవచ్చు, సంజన గారు కెప్టెన్షిప్ కంటెండర్షిప్ అందరికీ ఇచ్చారు కాబట్టి ఆవిడ ఎలిమినేట్ చేయకుండా మిగతా వాళ్ళు ఎలిమినేట్ చేద్దాం అనుకుంటారు. సో ఎలా చూసుకున్నా సంజన గారు కెప్టెన్సీ అయ్యే ఛాన్సెస్ చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఇలా చూసుకుంటే శ్రీజ గారు కాకపోయినా వేరే ఎవరు వచ్చైనా, లేదా శ్రీజ గారు వాళ్ళలో వాళ్ళు కామనర్స్ అవ్వడం వల్ల శ్రీజను ఎవరు టార్గెట్ చేయలేదు. కెప్టెన్సీ టాస్క్ అందరూ బాగా ఆడారు. ఇప్పుడు మనీష్ గారి గురించి మాట్లాడుకుందామా. మనీష్ గారి బిహేవియర్ ఎలా ఉంటుందంటే, నేను అసలు తప్పే చేయను, నేను కరెక్టే చేస్తాను అన్న కాన్ఫిడెన్స్తోనే ఆయన మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు రాడ్స్ తీసేస్తూ ఉంటే కళ్యాణ్ గారు ప్లేస్మెంట్స్ మారుతూ ఉంటున్నారు. పైకి వెళ్ళారు, పైన టాప్ పొజిషను అంటే టాప్ హెల్ప్ తీసుకోవద్దన్నారు. కానీ ఆయన టాప్ పైన లెఫ్ట్ హ్యాండ్ పెట్టి వెంటనే చేయి తీశారు. కానీ అది మనీష్ గారు చూడలేదు అసలు. భరణి గారు, సంజన గారు, ఇమాన్యువల్ గారు చేయి సపోర్ట్ తీసుకున్నారని అందరూ అరుస్తారు. కానీ ఇమాన్యువల్ గారు ఆగండి సంచాలక నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్పి వీళ్ళందరూ అరుస్తున్న వాళ్ళందరినీ ఆపేస్తారు. అప్పుడు మనీష్ గారు చూడకుండానే కళ్యాణ్ యువర్ ఎలిమినేటెడ్ అనేస్తారు. అసలు చూడనే లేదు మనీష్ గారు. కళ్యాణ్ అడుగుతారు ఏ చేయి పెట్టానని, మనీష్ గారు అంటారు కుడి చేయి మోచేయి పెట్టానంటారు. అసలు కళ్యాణ్ గారు పెట్టింది ఎడమ చేయి పెట్టారు. క్లియర్గా అర్థమైపోతుంది మనీష్ గారు చూడలేదనేసి. ఈయన అతి తెలివితేటలు మనీష్ గారు నేను చూడలేదు అంటే సరిపోయేది, అందరూ అరిచారనేసి, చూడలేదు అంటే బాగోదని, చూశానని అంటారు. అసలు ఏంటో అయినా నాకు అర్థం కాదు. కానీ మిగతా క్యాప్టెన్సీ అంతా బాగానే చేశారు సంచాలకుగా. రాము రాథోడ్ గారి గేము వీళ్ళు ఎంతమందికి నచ్చితే కామెంట్ చేయండి. ఈయన రాము రాథోడ్ గారిలా కాదు, వీరుల్లాగా ఆడారు. అసలు గేమ్ చాలా బాగా ఆడారు గేము. రాము గారి రాడ్స్ తీయగానే హరీష్ గారు పక్క నుంచి అంటూ ఉంటారు ఇంకా ఆగిపోతాడు రాము అని అంటారు. కానీ రాము గారు అటు మారుతాడు ఇటు మారుతారు, ప్లేస్ రాడ్లు తీయగానే అటు షిఫ్ట్ అవుతాడు ఇటు షిఫ్ట్ అవుతారు. మొత్తానికి చాలాసేపు అలా హోల్డ్ పట్టుకొనే ఉంటారు. ఆయన సృష్టి గారి ప్లేస్లో ఆడుతున్నారు. సృష్టి గారు బతిలాడతారు, ప్లీజ్ రామ్ ఒక 10 minutes అలా హోల్డ్ చేసి పట్టుకో అని అంటారు. సృష్టి గారు ప్రియా గారు రాడ్స్ తీసేస్తారు. ప్రియా గారు రాడ్స్ తీయగానే అవుట్ అయిపోయారు. అవుట్ అవగానే సీరియస్ అయిపోయారు. శ్రీజని అంటారు, శ్రీజ నువ్వైనా ఫేర్గా ఆడరా, ఇక్కడ ఎవరు ఫేర్గా ఆడట్లేదు అంటారు. అసలు ఏమైంది అంటే చెప్తాను. ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు వావ్ అన్నారు. అసలు ఏమైంది అంటే ప్రియా గారు అక్కడ ఉన్నప్పుడు రాము రాథోడ్ గారు ప్లేస్ మారుతుంటే హెల్ప్ చేశారు. ఏంటి లెగ్స్ పెట్టుకోవడానికి ప్లేస్ ఇచ్చారు. అప్పుడు సృష్టి గారు వావ్ సూపర్ అన్నారంట. వావ్ సూపర్ అని అన్నారు. మళ్ళీ నా దగ్గరికి వచ్చి నావే తీసేశారని ఏదో అనాలి కదా అనేసి లాజిక్ లేకుండా అనేసారు ఆవిడ. సృష్టి తీయాలి కదా, ఎందుకంటే అది గేమ్, ప్రియ హెల్ప్ చేసింది కదా అని ప్రియది కాకుండా శ్రీజ గారిని తీయాలి అంటారు. ఎందుకు అంటే నేను రాము గారిని హెల్ప్ చేశాను అంటారు. కంటెండర్ సంజనాని శ్రీజ గారిని ఎందుకు తీస్తారు, తీయరు. ఎందుకంటే సంజన గారు శ్రేష్ఠి గారికి కంటెండర్షిప్ ఇచ్చారు. సో అందుకనేసి ఇంకా సంజన గారిని శ్రీజ గారిని తీయలేదు, ఇంకా ప్రియాదే తీయాలి. జాడిన హరీష్ గారు ఇలా అన్నారు, ఇక్కడ మంచోళ్ళు వేరు, మంచోళ్ళలో నటించే వాళ్ళు వేరు అని. ఈయన చాలా తెలివైన వాళ్ళు, ఎందుకు ఇలా స్లిప్ అవుతారో ఒక్కొక్కసారి అర్థం కావట్లేదు. ఇమాన్యువల్ గారు భరణి గారితో ఇలా అంటారు, ఏంటన్నా హరీష్ గారు ఇలా అంటున్నారు, ఇట్టిట్టా అంటారు, బాడీ షేమింగ్ చేస్తున్నారు అంటే భరణి గారు ఇప్పుడు మాట్లాడదామా అంటారు. కానీ ఇమాన్యువల్ కాదు, మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు నేను మాట్లాడతా అని ఆగిపోతారు. సంజన గారికి చెప్పు వాళ్ళు ఈవిడని వాడుకుంటారని అంటే ఇమాన్యువల్ గారు అంటారు, లేదన్నా ఆవిడ చాలా తెలివైంది, ఆవిడకి అన్నీ తెలుసు అంటారు. సంజన గారు కెప్టెన్ అయిన తర్వాత బిగ్ బాస్ గారిని అడుగుతుంది, బిగ్ బాస్ నా పవర్స్ ఏంటని. కానీ ఆయన ఇంకా చెప్పలేదు. కెప్టెన్ రూమ్లో ప్రియా, సంజన, రితు దొంగతనం చేశారు. ఎందుకంటే ఇవి చేశారు, తిరిగి మేము చేసాం, టిట్ ఫర్ డాట్ అంటారు.
కెప్టెన్ అయిన తర్వాత కొంచెం గర్వంగా బిహేవ్ చేసినట్టు అనిపించింది. ఎందుకు అలా అనిపించిందో నేను ఇప్పుడు చెప్తాను. సంజన గారు లగేజ్ షిఫ్ట్ చేసుకోవడానికి 3 కావాలి అంటారు. అప్పుడు భరణి గారు మేడం మీరే సెలెక్ట్ చేసుకోండి మీ ఇష్టం అంటారు. అప్పుడు వెంటనే ఇమాన్యుయల్ గారు సంజన గారితో అంటారు, మీరు నాకు కంటైనర్షిప్కి హెల్ప్ చేశారు, సో నేను మీకు సాయం చేస్తాను అంటారు. ఇంకో హీరోయిన్ ఉంది కదా, ఇంకో హీరోయిన్ గారు ఉన్నారు కదా, తనని అడిగితే నేను చేయను అంటారు. అప్పుడు సంజన గారు దానికి పనిష్మెంట్ రేపు మార్నింగ్ చెప్తాను అంటారు. బిగ్ బాస్ ఇంటి పనులు కెప్టెన్ చెప్తే చేయాలి, అది రూల్. అది చెయ్యను అంటే వేరే పనిష్మెంట్ ఇవ్వాలి. కానీ ఈవిడ పర్సనల్ పనులకి చేయమంటే ఎలా? ఆవిడ చేయడానికి ఒక మీదే చెప్పేశారు. సంజన గారు పర్సనల్ పనులు చేయమంటే ఈవిడ ఇష్టం లేదు అని మొక్క మీద చెప్పేశారు. ముందే వీళ్ళిద్దరికి గొడవలు అవుతున్నాయి, నువ్వు రావద్దు ఆగు అది ఇదని గొడవలు నడుస్తున్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఇంకా ఆవిడ ఎలా చేస్తారండి? ఆవిడకి ఉంటుంది కదా ఆత్మాభిమానం, కానీ ఆవిడ వెళ్ళుంటే వేరేలాగా ఉన్నాం, కానీ వెళ్ళమానేసింది, అది గ్రేటే. మనీష్ గారు సంజన గారితో కొంచెం క్లోజ్ అవుతున్నారు. కెప్టెన్ అయింది ఇంకేదో ఇదితో అనుకుంటా. మేబీ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.